నేస్తమా, అంతా కులాసాయేనా? ఈరోజు నీ దినచర్య ఎలా ఉంది? మీరు బాలురే కానీ, యవ్వనులే కానీ, నడి వయస్కులే కానీ, వృద్ధాప్యులే కానీ, మీరెవరైనా సరే ఈరోజు కొన్ని విషయాలు మీతో ముచ్చటించాలనుకుంటున్నాను. దయచేసి ఆలకించండి. ఉదయకాలం నుండి ఎంతో కష్టించి, శ్రమపడి, నలిగిపోయి, ఎన్నో ఆలోచించి, ఇబ్బందులు పడి మీరు మీ దినచర్యను ముగించి ఉండవచ్చు. అయితే ఇప్పుడు విశ్రాంతి తీసుకో. విశ్రాంతి, శారీరక అలసటకు విశ్రాంతి, మానసిక ఆందోళనకు విశ్రాంతి, ఆధ్యాత్మిక అవహేళనకు విశ్రాంతి. మానవుని అన్ని సమస్యలకు మూల కారణం నెమ్మది లేకపోవడం, విశ్రాంతి లేకపోవడం. గనుక దయచేసి విశ్రాంతి తీసుకో. అన్ని ఆలోచనలను కట్టిపెట్టి విశ్రాంతి తీసుకొనేస్తమా. ఒక కథ చెప్పనా? ఒక రాత్రి పూట ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. అందులో ఒకడు వ్యాన్ డ్రైవర్, మరొకడు శవపేటిక చేయువాడు. వీరిరువురూ కలిసి ఒక శవపేటికను మరొక ఊరు తీసుకొని వెళ్తున్నారు. మనకందరికీ తెలిసినదే, ఒక ఊరి చివర మరొక ఊరు పొలమేరలలో సమాధులుంటాయి. చాలామంది సమాధులను చూచి, చచ్చిన వారిని చూచి భయపడుతుంటారు. మనం అసలు చచ్చిన వారిని బట్టి కాదు, బ్రతికిన వారిని బట్టి భయపడాలి. ఎవరు ఎవరి కొంపలో నిప్పులు పోస్తారో, ఎవరిని ముంచుతారో అని భయపడాలి. అలాంటి వారిని బట్టి జాగ్రత్త పడాలి. అందరూ అలాంటి వారు ఉండరు, కానీ కొందరు మనతోనే ఉంటూ మనల్ని ముంచాలని అవకాశాల కోసం ఎదురు చూచేవారు లేకపోలేదు. కాదంటారా? ఆ ఇరువురు ప్రయాణం చేయుచున్నప్పుడు పొలిమేరల దగ్గరలో వర్షం పడడం ప్రారంభమైంది. శవపేటిక చేసేవాడు ఆ శవపేటిక దగ్గరే ఉన్నాడు. వర్షం పడడంతో తాను తడవకుండా ఉండుటకు అక్కడే ఉన్న శవపేటికలో పడుకున్నాడు. పొలిమేరలు గనక అతడు కొంచెం భయపడుతున్నాడు. అంతలో ఇద్దరు వ్యక్తులు బండిని ఆపి లిఫ్ట్ అడిగి వెనుక ఎక్కారు. వారు కూర్చున్నాక బండి కదిలింది. సరిగ్గా సమాధుల దగ్గరికి రాగానే ఆ వ్యాను బ్రేక్ డౌన్ అయింది. దాంతో ఆ ఇద్దరు చుట్టుపక్కల చూచి చీకటిలో కొంత ఆందోళన పడ్డారు. అప్పుడు శవపేటికలో ఉన్నవాడు ఎందుకు బండి కదలడం లేదని తెలుసుకొనుటకు మెల్లగా ఆ శవపేటికను తెరిచాడు. భయపడుతున్నవాడు మరో ఇద్దరు అక్కడ కూర్చొని ఉండటం వలన కాస్త ధైర్యం వచ్చి గట్టిగా నవ్వాడు. దాంతో అప్పటిదాకా ధైర్యము వహించిన ఆ ఇద్దరు శవపేటికలో నుండి ఒక వ్యక్తి రావడం చూచి అతడు నవ్వడం బట్టి దయ్యమని భయపడి గుండె ఆగిపోయి చచ్చిపోయారు. మన ఆలోచనలు భయాలను పుట్టిస్తే ఆ భయాలే మనకు ప్రాణం మీదకి ముప్పు తెస్తుంది. మీకు తెలుసా, రీసెంట్గా కరోనా వచ్చిన వారు కూడా చాలా వరకు బ్రతికారు. కానీ ఆ కరోనా మనకి కూడా వస్తుంది అని భయపడి ఏ కరోనా లేకుండానే చనిపోయిన వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ప్రియనేస్తమా, భయపడకు. నీ ఆలోచనలకు ఒక విరామం ఇవ్వు. నీవు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలానే నిన్ను సంతోషంగా ఉంచాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నీవు అధికముగా ఆలోచించుట ద్వారా నీ చింత కొంత ఎక్కువ అవుతుందే కానీ తక్కువ అవ్వదు కదా. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినప్పటికీ అవి చింతపడవు. వేకువనే లేచి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని స్తుతికేకలు వేస్తాయి. ఆ స్తుతికేకలు విని ప్రతి పక్షికిని సృష్టికర్త అయిన దేవుడు వాటికి ఆహారము సమృద్ధిగా దయచేయును. వేకువనే నీవు కూడా లేచి సృష్టికర్తను స్తుతించు. అయితే మొదట నీవు విశ్రాంతి తీసుకో, నెమ్మది కలిగి ఉండు. నేస్తమా, మీకు తెలుసా దేవుడిచ్చు అసలైన ఆశీర్వాదం ఏమిటో?
ఆస్తులు అంతస్తులు కాదు, భోగభాగ్యాలు కాదు, వెండి బంగారాలు కాదు, అయితే నెమ్మది, విశ్రాంతి, మంచి నిద్ర. నిద్రలేమి వలన మరుసటి దినము నీరసము, చికాకు, చిరుబుర్లు, గందరగోళాలే. నేటి సమాజంలో 10వ వంతు మాత్రమే నెమ్మది కలిగి జీవిస్తూ, సమయానికి భుజిస్తూ, వారి భక్తి జీవితాలను కాపాడుకుంటూ, కంటి నిండా నిద్రిస్తూ ఉన్నారు. మిగిలిన 90% మంది నిద్రలేమికి గురవుతున్నారు. వారిలో కొందరు ఎక్సర్సైజులని, యోగాలని ప్రయత్నాలు చేస్తుంటే, మరికొందరు పాటలని, సినిమాలని అర్ధరాత్రి వరకు నిదురించరు. కొందరైతే నిద్ర రావడానికి డాక్టర్ల చేత మందులు వ్రాయించుకొని వేసుకుంటూ ఉంటారు. అయినా నిద్ర రాక ఇబ్బంది పడతారు. నీవు కూడా వారిలో ఒకరైతే నేను చెప్పే సలహాలు పాటించు. మొదటిది, కృతజ్ఞతార్చన చెయ్యి. ఉదయం నుండి ఎంతో కష్టపడి ఉంటావు కదా, అదంతా మర్చిపో. నీలో ఇంకా ప్రాణం ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే చాలామంది ప్రాణాపాయ స్థితిలో జీవ మరణాల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. ఎన్నో యాక్సిడెంట్లలో వారి అవయవాలు కోల్పోయి పెడబొబ్బలు పెడుతున్నారు. మనలనైతే అట్టి స్థితిలో పెట్టని దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. మీది ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ ఇలా కృతజ్ఞతార్చన చేయండి. దేవుని పేరు సంబోధించవలసిన అవసరం లేదు. ఆయన గుణగణాలను బట్టి కృతజ్ఞతలు సల్పండి. నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, నన్ను చూచుచున్న సర్వాంతర్యామి, నన్ను గూర్చి నా స్థితిగతులను గూర్చి ఎరిగిన సర్వజ్ఞాని, నీకు వందనమయ్యా. ఆదియు అంతములయ్యున్న దేవా, నీకు వందనములయ్యా. నాలో ఇంకా ప్రాణమును ఉంచినందుకు వందనమయ్యా. అవయవాలు కోల్పోయి, ఒళ్ళు కాలిపోయి రోదించు దుర్గతిని నాకు పెట్టనందుకు వందనమయ్యా. స్వామి, దేవా, సర్వేశ్వర, నా రేపటి భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది గనుక దయుంచి మమ్మను కనికరించి మంచి శుభదినమును దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ కృతజ్ఞతార్చన నీకు అర్పించుచున్నానయ్యా అని ఆయనను స్మరించండి. ఇందును బట్టి మీకు కొంత ఊరట లభిస్తుంది. రెండవదిగా, మీరు పుట్టినది మొదలు చిన్న వయస్సు నుండి మిమ్ములను సంతోషపెట్టిన ఆ సందర్భాలను గుర్తు తెచ్చుకోండి. మీరు సంతోషంగా గడిపిన విషయాలను తలంచుకుంటూ ఒక గ్లాస్ పాలను తాగి నిద్రించండి. అంతేకాని ఆ సంతోష సమయం గుర్తు చేసుకొని ఇప్పుడు ఆ సంతోషం లేదు అని నిరాశపడిపోకండి. నేను క్రీస్తు ప్రభువారిని అంగీకరించి క్రైస్తవురాలనయ్యాను గనుక బైబిల్లో ఒక మంచి వాగ్దానం ఉన్నది. అది మీకు చెప్పాలనుకుంటున్నాను. భయపడకండి. నేను క్రైస్తవురాలనైనంత మాత్రాన నా భక్తి ఏమీ మిమ్మను అంటుకోదు. అభ్యంతర పడకునేస్తమా, నీ భక్తి నీదే. నా ఉద్దేశమెల్లా నెమ్మది లేని వారికి ఆ జగద్రక్షకుడు నెమ్మది దయచేయాలని ప్రార్థిస్తూ, అలానే నా వంతు ఒకరు నెమ్మది కలిగి జీవించాలని నా ఈ ప్రయత్నం. అయితే దేవుడిచ్చిన వాగ్దానం, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దీని అర్థము, మునుపు నీవు కలిగి ఉన్న సంతోషము, సమాధానము, నెమ్మది, సౌఖ్యము, ఆరోగ్యము, ఆనందము, సమృద్ధి సమస్తము మరలా నీవు అనుభవింతువు. సుఖ దుఃఖములను దేవుడే జతపరిచాడు. ఎప్పుడూ సుఖమునే అనుభవిస్తే సృష్టికర్తనే మర్చిపోతాము. అలాగని ఎప్పుడూ కష్టము, నష్టము, దుఃఖమే అయితే దేవునిని నిందిస్తామని, ఆయనకు దూరం అవుతామని
సుఖమైన దుఃఖమైన ఆయనతో మనము సహవాసము చేయాలన్నదే మనలను సృజించిన దేవుని ఉద్దేశము. అహర్నిశలు శ్రమించి సుదీర్ఘ ప్రయాణం చేసి ఖండాలు రాష్ట్రాలు దాటి ఎదురు ఈదుతూ సంతానోత్పత్తి కొరకు పాటుపడి గోదావరిలో పడుతుంది ఇలస చేప. వానలు వరదలు పోటుపడి గోదావరి నీళ్లు ఎర్రబడినప్పుడు సముద్రంలో కలవాలని కృషి చేస్తూ గోదావరి వరద ప్రవాహానికి ఎదురీదుతుంది ఆ చేప. గోదావరి నీళ్లకు రంగు రుచి సంతానోత్పత్తి జరిగి ఇలస చేప కాస్త పులసగా మారుతుంది. అయితే అది సముద్రం చేరకుండానే వలలో చిక్కుబడి మరణిస్తుంది. అయితే ఆ పులస చేపకు ధర చాలా ఎక్కువ, సుమారు 15,000 వరకు ధర పలుకుతుంది. అది తిన్నవారు ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా తింటారు. ఇది మీకెందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా? మన జీవితానికి ఈ చేపకు దగ్గర సంబంధం ఉంది. జీవమరణాలు యెహోవా వశమునున్నవి. అయితే పుట్టినది మొదలు ప్రతి మనిషి సుఖదుఖాల మధ్య ప్రయాణం చేయవలసిన వ్యక్తి. కష్ట నష్టములు ఎదురైనప్పుడు, కలవరము ఆందోళన కలిగినప్పుడు మనము వాటికి భయపడి సరిగ్గా ఆహారము తీసుకొనక, నిద్రించక, నెమ్మది లేక, అనారోగ్యాల పాలై అవస్థలు పడుతూ చేజేతుల జీవన విధానాన్ని దుర్భరంగా మార్చుకుంటే తరువాత మంచం పట్టి కష్టపడాల్సింది మనమే నేస్తమా? అయితే నీ జీవిత ప్రయాణాన్ని చిరునవ్వుతో కొనసాగించు. ఒక మెట్టు తగ్గి ఉంటే కూడా మంచిదే. అంత ప్రయాసపడిన ఆ చేప ఎలా సముద్రము చేరలేకపోయిందో అలానే మనము కూడా మన గమ్యానికి చేరగలమో లేదో తెలియదు. అయితే ప్రతి మనిషికి మరణ శాసనం ముందే వ్రాయబడి ఉన్నది. మనము మరణించిన తరువాత ఏమీ చేయలేము. మనము బ్రతికి ఉండగానే ఏదైనా సాధించాలి. నిన్న నీది కాదు, నేడు తిరిగి రాదు. రేపు అనునది దేవుని చేతిలో ఉన్నది గనుక ఆ దేవునినే వేడుకో. మంచి శుభోదయము నిత్య కృపకై వేడుకో. దేవుని యందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదువై ఉండదు గనుక ఆయన యందు భయభక్తులు గలవారై విశ్రమించండి. మంచి శుభోదయముకై వేచి ఉండండి. నేస్తమా, ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపించునుగాక.